భక్తి అంటేనే నీతి అంటేనే చాలా శ్రమలతో కూడుకుంది, ఆపదలతో కూడుకున్నది కదా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశిస్తే చాలు శ్రమలట, ఉద్దేశిస్తే చాలు. ఇక చేయడం దాకా పోకపోయినా క్రీస్తు కొరకు నేను నీతిగా బ్రతుకుతా, ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన బాగా చేస్తా, ఈ సంవత్సరం అంతా నేను ఎదుటివారిని క్షమిస్తూనే ఉంటా, ఈ సంవత్సరం అంతా కూడా నేను న్యాయంగా బ్రతుకుతా, నీతిగా బ్రతుకుతా, మంచి ప్రార్థన పరుడుగా మంచి వాక్యం ప్రకటిస్తా, లేకపోతే సువార్త ప్రకటిస్తా, నేను ఒక సజీవ సాక్షిగా బ్రతుకుతా ప్రభు కొరకని ఏ ఉద్దేశంతో మనం నిలబడినా కూడా ఫస్ట్ మనకేమొస్తాయట? శ్రమలు. ఎందుకంటే నీతి మార్గంలో ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. కానీ చివరిగా గొప్ప ఘనత ఉంది, గొప్ప విజయం ఉంది. మొదటిగా మాత్రం ఆపదలు తప్పకుండా వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి ప్రభు తప్పిస్తాడు. క్రీస్తు కొరకు మనం ఏ మంచి కార్యం తలపెడదాం, మనకు శ్రమలు ఉన్నాయి, కానీ ఒకటి గుర్తుంచుకుందాం, ఆపద ఏ రకంగా వచ్చినా ప్రభు మనల్ని తప్పిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యంతో నిలబడి ప్రభు కొరకు గొప్ప కార్యములు చేసి ప్రభు చేత గొప్ప మేలు మనము పొందుకుందుము గాక. ఆమేన్.